హాయ్ వివర్స్, నేను మీ యాంకర్ నవ్య. పెళ్లి 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 కానీ సంబంధాల కోసం చూసే చూపులు ఉంటాయి చూడండి, అది ఎంత చెప్పినా తక్కువే. వీడియోస్ అన్నిటి కూడా మీ అందరి కోసమేనండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి మేము ఆలోచించి ఇవి బయోడేటాస్ గా చేసి మీ అందరి ముందుకు చెప్తున్నాము. దీంట్లో మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. మా ఆఫీస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్ లోనే ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తారండి. ఇది కుకట్పల్లి నియర్ బై లోనే ఉంటుంది. మరి అదే విధంగా ఈ రోజు నేను మీ అందరి ముందుకి రజక అమ్మాయిలను అయితే తీసుకొచ్చేసానండి. అమ్మాయి బయోడేటాస్ అన్ని. మరి దీంట్లో వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళలో ఏ అమ్మాయి జాబ్ చేస్తుంది, ఏ అమ్మాయి జాబ్ చేయట్లేదు అనే పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అది కూడా శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రజక కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం రజక క్యాష్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. మొదటి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/4/1999. ఎంఐ హైట్ 5'6" ఉంటారండి. బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది, నెలకు 40,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు హైదరాబాద్ లోనే ఓన్ హౌస్ ఉండి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా రజక క్యాష్ లోనే కావాలి అని కోరుకుంటున్నారండి. అబ్బాయి చూడడానికి చామన్ ఛాయగా పర్వాలేదు అంటున్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా కొంచెం చామన్ ఛాయగా ఉంటుంది, కానీ కలగా ఉంటుంది ఫేస్. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా రజక క్యాష్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి అనే పూర్తి వివరాలు మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. రజక క్యాష్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/6/1988. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంఎస్సీ చేశారండి. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గానే హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుందండి. వీళ్ళ ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, మదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇద్దరు రిటైర్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అబ్బాయి బిజినెస్ చేస్తున్నా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా పర్వాలేదు, చూడడానికి అందంగా ఉండి కొంచెం బాగుండే అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయిది లేట్ మ్యాచ్ కాబట్టి కొంచెం మంచిగా ఉండే వాళ్ళనే చూస్తున్నారు. మరి మీరు కూడా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా రజక క్యాష్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రజక క్యాష్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/10/1993. ఎంఐ హైట్ 5'5" ఉంటారండి. ఎంఐ ఎంటెక్ చేశారు. ఎంఐ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తుంది. ఎంఐ వాళ్ళు కరీంనగర్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అమ్మాయికి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ అండి. వాళ్ళు అక్కడే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, రజక క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అయినా పర్వాలేదు, మేము చేసుకుంటాం అనుకుంటున్నారు. మరి మీలో ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా రజక క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదండి, ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం శిరీష మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను రజక క్యాస్ట్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/7/1994. ఎంఐ హైట్ 5'5" ఉంటారండి. ఎంఐ బీటెక్ చేశారు. ఎంఐ ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. హైదరాబాద్ లోనే అమీర్పేట్ లో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు రజక క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలి అనుకుంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ. మరి వీళ్ళకి వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ లో అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నా సరే, నేటివ్ ప్లేస్ లో అయితే కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. వీళ్ళకి వచ్చేసి ముగ్గురు సిస్టర్స్ అండి. ముగ్గురు సిస్టర్స్ లో ఈ అమ్మాయి చిన్నమ్మాయి. మరి ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మీరు ఇలాంటి అమ్మాయిని కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్లిళ్ళకి ఎందుకు టెన్షన్ దండగా. మరి అదే విధంగా రజక క్యాష్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మనం ఇప్పుడు మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను రజక క్యాస్ట్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/4/1995. ఎంఐ హైట్ 5'5" ఉంటారండి. ఎంఐ ఎంఎస్సీ చేశారు. ఎంఐ ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుంది. ఎంఐ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం.
వీళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారండి. హైదరాబాద్‌లోనే బాలనగర్‌లో ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మెదక్. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. హైదరాబాద్‌లో రెంట్‌కే ఉంటున్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, మాకు మెదక్ సైడ్ అంటే తెలంగాణ పరిధిలో అయినా పర్వాలేదు, ఏపీ సైడ్ అయినా పర్వాలేదండి. అబ్బాయి చూడ్డానికి బావుండి, మంచి మర్యాద గల అబ్బాయి అయితే చాలు అనుకుంటున్నారు. వీళ్ళు కోరుకునేది కూడా చిన్న ఫ్యామిలీనే కోరుకుంటున్నారండి. అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లేదు. ఒక అబ్బాయి, ఒక ఇద్దరు అమ్మాయిలు అట్లా సంథింగ్ అట్లా చిన్నగున్న ఫ్యామిలీనే కావాలి అని కోరుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగ. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలని కోరుకుంటున్నామండి. అలా కోరుకుంటూనే మనకి రజక క్యాష్‌లో కావచ్చు, రజక కమ్యూనిటీలో కావచ్చు, రజక సంఘాలలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అప్పుడే మనకు పెళ్లి సంబంధాల కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.